సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో నమస్తే వెల్కమ్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సర్టిఫైడ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే మేడం. యా సో యాక్చువల్లీ అందరూ ఎక్కడ విన్నా కానీ స్కీమ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ ప్లానింగ్ వచ్చేసప్పటికి ఎక్కువగా స్కీమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడు అసెట్ అలొకేషన్ గురించే ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత అవసరం అంటారు? అసలు అసెట్ అలొకేషన్ ఎంత రోల్ ప్లే చేస్తుంది అంటారు? సో అసలు ముందు అసెట్ అలొకేషన్లో అసెట్ అంటే ఏంటో చూద్దాం. అసెట్ అంటే ఒక కేటగిరీ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది. సో మనకి మెయిన్గా 4 టైప్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి ఇండియాలో. సో ఫస్ట్ ఇది రియల్ ఎస్టేట్. సో అది అందరికీ తెలిసిందే, ప్రాపర్టీ, ప్లాట్స్, ల్యాండ్స్ ఇవన్నీ. నెక్స్ట్ కమోడిటీస్ అంటాం. వీటిలో గోల్డ్, సిల్వర్, అగ్రికల్చర్, క్రాప్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. రైట్. సో ఇవి కమోడిటీస్ కింద వస్తుంటాయి. చాలామంది అనుకుంటారు క్రాప్స్ ఇవి ఏంటి ఇన్వెస్ట్మెంట్కి వాడతారని. మీకు ఫ్యూచర్ మార్కెట్స్లో చిల్లీస్ వీటిని కూడా ట్రేడ్ చేస్తారు. సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని ఫ్యూచర్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. క్రూడ్ ఆయిల్. సో ఇవన్నీ కమోడిటీస్ కింద వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ ఇన్కమ్, అంటే మన ఎఫ్డీస్, బాండ్స్ ఇవన్నీ ఫిక్స్డ్ ఇన్కమ్ కింద వస్తాయి, మనం వేరే వాళ్ళకి ఇచ్చిన లోన్స్. ద ఫోర్త్ వన్ ఇస్ ద ఈక్విటీ, అంటే కంపెనీలో మనం షేర్ హోల్డర్గా ఉన్నప్పుడు ఈక్విటీ అనేది మనకి వస్తుంది. ఓకే ఓకే. సో ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మెజారిటీ 99% ఆఫ్ ది ఇండియన్స్ ఈ నాలుగిట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఓన్లీ ఒక 1% కొంచెం కరెన్సీ వాటిలోనూ, బిట్ కాయిన్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మనకి తెలుగు స్టేట్స్కి మెయిన్గా ఇది మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. రైట్. సో మనకి ఏంటంటే యుఎస్లో ఒక ఫేమస్ రీసెర్చ్ జరిగింది మేడం. సో బ్రిసన్ అండ్ హుడ్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ వాళ్ళు యావరేజ్ తీసుకున్నారు. ఓకే. ఇది లేట్ 1980s జరిగింది. సో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ వాళ్ళు తీసుకొని దాన్ని పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే 90% ఆఫ్ ది రిటర్న్ వాళ్ళ పోర్ట్ఫోలియో అసెట్ అలొకేషన్ వల్ల మాత్రమే వచ్చింది. ఓన్లీ 10% మాత్రమే వాళ్ళ వివిధ కారణాల వల్ల వాళ్ళు చేసే రీసెర్చ్ వల్ల వచ్చింది. ఓకే. సో దీని అర్థం ఏంటంటే నో మ్యాటర్ విచ్ ఏఎంసీ వి సెలెక్ట్, విచ్ స్కీమ్ వి సెలెక్ట్, విల్ ఫైనల్లీ ఎండ్ అప్ విత్ ద పోర్ట్ఫోలియో అసెట్ అలొకేషన్ రిటర్న్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ ప్రూవెన్ రీసెర్చ్. దీనికి తోడుగా వ్యాన్గార్డ్ రీసెర్చ్ కూడా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అసెట్ అలొకేషన్ వల్లే మనకి మెజారిటీ రిటర్న్స్ వస్తాయని కూడా చెప్పింది. సో ఈ ప్రూవెన్ రీసెర్చెస్ ఉండగా మనం ఎంత ఎక్కువగా ట్రై చేసినా కానీ లాంగ్ టర్మ్కి వచ్చేసరికి మనం అసెట్ అలొకేషన్ దాటి ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయలేము. ఓకే. సో అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎంత హార్డ్గా చేసి ఎక్కువ పెద్ద పెద్ద సిస్టమ్స్ పెట్టేసి అది చేసి ఇది చేసి పెద్ద రీసెర్చ్ చేసి మనం బెస్ట్ స్కీమ్ని ఐడెంటిఫై చేసిన లాంగ్ టర్మ్కి వచ్చేసరికి ఆ మేజర్ అసెట్ క్లాస్ ఇచ్చే రిటర్నే మనకు వస్తుంది. రైట్. సో చాలామంది అనుకుంటారు నాకు చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి నా స్కిల్ వల్ల అనుకుంటారు. అది స్కిల్ వల్ల కాదు మీరు, ఆ అండర్లయింగ్ అసెట్ వల్ల రిటర్న్ వస్తుంది. ఓకే. చాలామంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో రిటర్న్ సంపాదించాలనుకుంటారు, బట్ అది ఈక్విటీ ఇచ్చిన రిటర్న్. కొంతమందికి రియల్ ఎస్టేట్లో పెరుగుతుంది, అది రియల్ ఎస్టేట్ ఇచ్చిన రిటర్న్. సో ఆ అండర్లయింగ్ ఎసెట్ ఇచ్చే రిటర్నే వాళ్ళ టోటల్ పోర్ట్ఫోలియో రిటర్న్. సో దాన్ని మర్చిపోయి ఎంత ఎక్కువ రీసెర్చ్ చేసినా కానీ యూజ్ ఉండదు. రైట్. అండ్ మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బ్లైండ్గా ఒక 20 years బ్యాక్, మేబీ 2006 జనవరిలో బ్లైండ్గా ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. 20 years. ఓకే. సో నా రిటర్న్స్ తీసుకుంటే కనుక నేను చూశాను మెజారిటీ ఆఫ్ ద రిటర్న్స్ ఒక 12 to 13% మధ్య ఉన్నాయి. సేమ్ టైం ఇండెక్స్ కూడా అంతే ఇచ్చింది. సో అంటే కొంతమందికి 12 ఉండొచ్చు, కొంతమందికి 13 ఉండొచ్చు. సో ఇదేంటి, నేను బ్లైండ్గా ఏ స్కీమ్ సెలెక్ట్ చేసినా అలానే వస్తుంది. ఓకే. సో దీనికోసం మనం ఎక్కువ వరి అయితే ఏమవుతుంది, ఉన్న అసలు కాన్సెప్ట్ని మనం మర్చిపోతాం. అండ్ ఈ అసెట్ క్లాసెస్ కూడా స్ట్రైట్గా ఏం పెరగవు మేడం. ఒకసారి గోల్డ్ పెరగచ్చు, ఇప్పుడు మనం చూస్తున్నాం గోల్డ్, సిల్వర్ ఎలా పెరుగుతున్నాయి. ఒకసారి స్టాక్ మార్కెట్స్ పెరగచ్చు, 2 years బ్యాక్ బాగా పెరిగాయి. ఒకసారి రియల్ ఎస్టేట్ పెరగచ్చు. సో మన పోర్ట్ఫోలియో ఏంటంటే ఎప్పుడైతే అవి పెరిగేటప్పుడు మనం వాటి వెయిట్స్ని కరెక్ట్గా పెట్టుకుంటే కనుక ఆ రిటర్న్ మనకు వస్తుంది. ఓకే. సో పడిపోయిన వెంటనే మనం వాటిని కొనాలి, బాగా పెరిగిన వెంటనే సెల్ చేయాలి. ఇది అసెట్ అలొకేషన్ చెప్తుంది. ఇది కనుక మనం డీవియేట్ అయ్యి స్కీమ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసామనుకోండి, సో స్కీమ్స్ మనం పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటాం. ఇది ఏంటంటే ఈ స్కీమ్స్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కూడా వాళ్ళు ఇంటర్నల్గా అసెట్ అలొకేషన్స్ చేస్తూ ఉంటారు.
ఏ సెక్టార్కి ఎంత పెట్టాలి ఏంటి అచ్చా! ఇవన్నీ. ఓకే. సో దానికి అడిషనల్గా మనం చేసేది ఏముండదు. అప్పుడు ఏంటంటే మనం యావరేజ్ రిటర్న్తో మిక్స్ అయిపోయి ఉంటాం. చాలా మంది అనుకుంటారు మా పోర్ట్ఫోలియో నేను సెలెక్ట్ చేస్తే కనుక యావరేజ్ కన్నా 4-5% ఎక్కువ జనరేట్ చేయాలి ఆశతో ఉంటారు. బట్ చాలా మంది చేసేది ఏంటి, వాళ్ళు గోల్డ్ తీసుకుంటారు, రియల్ ఎస్టేట్ తీసుకుంటారు, లేదా ఈక్విటీలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తీసుకుంటారు. సో ఇలా తీసుకున్నప్పుడు మీకు లాంగ్ టర్మ్ ఏమవుతుందంటే మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. రియల్ ఎస్టేట్ మార్కెట్ లింక్డ్, గోల్డ్ మార్కెట్ లింక్డ్, ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా మార్కెట్ లింక్డ్. వీళ్ళకి ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ ఏమవుతుందంటే మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ మాత్రమే వస్తాయి. అంతేగాని నాకు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒక 15% ఇస్తే గెటింగ్ 25% ఇస్ నాట్ పాసిబుల్. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే నేను సింగిల్ స్టాక్ మీద కాన్సన్ట్రేట్ చేశాను, లేదా నేను సింగిల్ ప్లాట్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. నాకు కనుక లక్ బాగుంటే నాకు అప్పుడు మంచి రిటర్న్ వస్తుంది. సో మనకి ప్రపంచంలో చూస్తే కనుక ఐ థింక్ యాపిల్ ఇస్ ద ఓన్లీ కంపెనీ దట్ గ్రో 40% ఇయర్ ఆన్ ఇయర్. సో ఇప్పుడు నేను యాపిల్ మీద బెట్ పెట్టాను, నాకు పెరుగుద్ది. బట్ అట్లా అని అన్ని కంపెనీస్ మీద అలా చేయలేము. చాలా కంపెనీస్ ఇన్వెస్టర్స్ అనే వెల్త్ డిస్ట్రాయ్ చేస్తుంది, చాలా ఉన్నాయి. లేదు నేను శిల్పారామన్ దగ్గర ఒక 25 years బ్యాక్ ల్యాండ్ కొన్నాను, అది ఫ్యూ ల్యాక్స్లో ఉంటుంది, ఇప్పుడు క్రోర్స్లో ఉంది. సో అలా సింగిల్ స్టాక్స్లో అయితే కనుక మీరు ఎక్కువ రిటర్న్ అనేది సాధించుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మీరు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ వైపు వెళ్తున్నారో, మీకు వెల్త్ ఎక్కడైతే 2-3 అసెట్ క్లాసెస్ మీద డైవర్సిఫై అవుతుందో మీకు మార్కెట్ని దాటి అబోవ్ రిటర్న్స్ జనరేట్ చేయడం దాదాపు అసాధ్యం. మన తెలుగు స్టేట్స్లో నేను చూస్తాను వాళ్ళ పోర్ట్ఫోలియో రిటర్న్స్ అన్ని రియల్ ఎస్టేట్ రిటర్న్స్కి లింక్ అయి ఉంటాయి. నా దగ్గరకు వచ్చే అందరూ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఒక 6-7 ప్రాపర్టీస్ ఉంటాయి, ఏదర్ హౌసెస్ రూపంలో కానీ స్థలాలు చోట్ల ఇలా డిఫరెంట్ ఉంటాయి. వాటి వాల్యూ వచ్చేసరికి కనీసం 3-4 crores యావరేజ్ ఉంటుంది. గోల్డ్, ఎల్ఐసి పాలసీస్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఒక 50 లక్షల నుంచి ₹1,00,000 మధ్య ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే 20-50 lakhs మధ్య పెడుతూ ఉంటారు. కొంతమంది తక్కువలో ఉన్నప్పుడు 20 పెడతారు, కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కొంచెం ఎక్కువ అయ్యి 50 lakhs యావరేజ్ కేసు. సో వీళ్ళు ఇప్పుడు కనుక ఈ 20-50 lakhs మీద ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి, రియల్ ఎస్టేట్ రిటర్న్ ఇవ్వకపోతే వీళ్ళ టోటల్ నెట్వర్త్ ఏమైనా పెరుగుద్దా? రియల్ ఎస్టేట్ అనేది 3 crores ఉంది, ఇదే జస్ట్ 20 lakhs లేదా 50 lakhs. సో అది మర్చిపోతారు చాలా మంది. సో అందుకనే నేను అసెట్ అలొకేషన్ గురించి మాట్లాడతాను. మీ దగ్గర ఏ అసెట్ క్లాస్ ఎక్కువగా ఉంది దాన్ని బట్టే మీ పోర్ట్ఫోలియో రిటర్న్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా నా దగ్గర తక్కువ ఉన్న అసెట్ క్లాస్ మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తే ఏమవుద్ది, అంత వెయిన్. బికాస్ నాకు 100 రూపీస్లో 5 రూపీస్ 4 రూపీస్ వెయిటేజ్ ఉన్న దాని మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తా, టైం ఎక్కువ స్పెండ్ చేస్తా, అది చేస్తా, దట్ డజంట్ జనరేట్ ఎక్కువ రిటర్న్. బికాస్ మీ దగ్గర 80%-90% రియల్ ఎస్టేట్ ఉంది, దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేయండి కావాల్సి వస్తే, అది మీకు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుంది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నేను ఒకటి చూపిస్తున్నాను. సో ఇదేంటంటే లాస్ట్ 10 years నుంచి డైవర్సిఫైడ్ ఈక్విటీ స్కీమ్స్ యొక్క రిటర్న్స్. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే కనుక బాటమ్ వచ్చేసరికి లార్జ్ క్యాప్ నిఫ్టీ ఇండెక్సెస్ ఉన్నాయి, అండ్ టాప్ వచ్చేసరికి కాంట్రా ఫండ్ ఉంది. ఇవన్నీ అవుట్లయర్స్, సో వీటిని తీసేద్దాం. సో ఇవి తీసేసి మిగతా కనుక మీరు చూసినట్లయితే కనుక మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ ఆర్ గెటింగ్ రిటర్న్ బిట్వీన్ 14-16%. సో ఇప్పుడు 14-16%, 2% తేడా. దీని మీద నేను ఎక్కువ తలబాదుకొని రీసెర్చ్ చేసి ఏమవుతుంది, ఎంత చేసినా అదే సేమ్. 4-5 కేటగిరీలు ఉన్నాయి, నేను బై కళ్ళు మూసుకుని ఒకటి పిక్ చేసినా కానీ ఆ 15% రేంజ్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే 10 years బ్యాక్ 2016 జనవరిలో కూర్చొని 2025 డిసెంబర్ చివరి కల్లా నాకు కాంట్రా ఫండ్ ఇస్ మాక్సిమం రిటర్న్ జనరేటింగ్ కేటగిరీ అని ఎవరైనా అనుకోగలరా? అసలు ఆ టైంలో కాంట్రా ఫండ్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి, అవి 2020 వరకు ఆ నెగిటివ్ రిటర్న్స్ కంటిన్యూ అయ్యాయి. సో ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. మార్కెట్స్ మనం అనుకున్నట్లు ఉండవు, లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. సో అందుకనే మనం ఈ కేటగిరీస్ మీద, స్కీమ్స్ మీద బెట్ చేయటం మానేసి మనం అసెట్ అలొకేషన్ ప్యాటర్న్ మీద చేస్తే బాగుంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి, మీకు ఇప్పుడు సెక్టోరియల్ మీద కూడా చూపిస్తాను. సో సెక్టోరియల్లో కూడా మోస్ట్లీ మనకి 9-18% డీవియేషన్ ఉంది. సో అది కూడా మన టాప్ అండ్ బాటమ్ తీసేస్తే అక్కడ కూడా డిఫరెన్స్ మనకి 2-3% మధ్య కనిపిస్తుంది. సో మనకి రిటర్న్ ఎలా వస్తుంది, మన ఈక్విటీ సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్ వస్తుంది. ఆ ఈక్విటీలో సెక్టార్ అనేది ఒక పార్ట్, అంతేకాదు నేను స్కిల్తో సెలెక్ట్ చేసుకున్నాను అంటే అది కుదరదు. ఈవెన్ నా హైబ్రిడ్ చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద మీకు హైబ్రిడ్ కూడా కనిపిస్తుంది. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ నుంచి మల్టీ అసెట్ వరకు 3% తేడా ఉంది. ఆ 3% రిటర్న్ కూడా మోస్ట్లీ డ్యూ టు ద పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్విటీ. ఒక్కొక్క స్కీమ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది ఈక్విటీ. బ్యాలెన్స్ అయితే కనుక 40-50%, మల్టీ అసెట్ 65% వరకు ఉంటుంది. కాబట్టి ఆ ఈక్విటీ రిటర్న్స్ వాటిలో రిఫ్లెక్ట్ అయ్యాయి. సో కొంతమంది ఏంటంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ నాకు బాగా సూట్ అవుతుంది, కొంతమంది ఏంటంటే మల్టీ అసెట్ బాగా సూట్ అవుతుంది. బట్ అది ఎందుకు సూట్ అవుతుంది, మీకు 3 అసెట్ క్లాసెస్ మీకు కావాలంటే మల్టీ అసెట్ తీసుకోవాలి, సేఫ్టీ కావాలంటే మల్టీ అసెట్ తీసుకోవాలి. దాన్ని మర్చిపోయి నాకు ఎవరో యూట్యూబర్ చెప్పారు,
సో ద టాప్ బ్యాంక్స్ బేస్డ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ స్కీమ్ ఉంది. సో ప్రైవేట్ బ్యాంక్లో టాప్ ఉంది, దాని బేస్డ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ స్కీమ్ ఉంది. రైట్. అది చాలా మంది యూట్యూబ్ ఆర్టికల్స్లో గూగుల్స్లో చాలా మంది అయితే దాని గురించి మంచిగా రాస్తారు. అది బెస్ట్ అని కొనిపెడితే ఎలా, అది మీకు ఎందుకు సూట్ అవుతుంది, అదంతా మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించాలి. అవును. సో ఇన్ సింపుల్గా చెప్పాలంటే కనుక ఈవెన్ ఇప్పుడు డెట్ కూడా చూడండి మీకు ఇప్పుడు. సో లీస్ట్ వచ్చేసరికి 6% యావరేజ్ ఉంది, టాప్ వచ్చేసరికి 7% ఉంది లాంగ్ టర్మ్. అల్ట్రా షార్ట్ ఇవేమో 6% రిటర్న్ ఇచ్చాయి. ఇదేంటి 10 years ఓవర్ ద పీరియడ్ మీద. ఓకే. ఈ 1% కోసం మీరు ఎంత టైం వేస్ట్ చేస్తారు? దాని బదులు మీరు ప్రొఫెషనల్కి ఇచ్చేస్తే హీ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. He will buy when the asset class is cheaper. He will sell when the asset class is costly. జస్ట్ బేసిక్ మనకి ఎకనామిక్స్ రూల్ అదే. రైట్. మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? తక్కువలో కూడా ఎక్కువలో అమ్మితే వస్తుంది. కరెక్ట్. అసెట్ అలొకేషన్ అదే చెప్తుంది. ఓకే. ఇన్ సింపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ చాలా సింపుల్ ప్రొడక్ట్స్. దాన్ని కాంప్లెక్స్ చేయొద్దు. మీరు ఎంత కాంప్లెక్స్ చేయాలనుకుంటే అంత రిటర్న్స్ తగ్గిపోతాయి. ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అండ్ టైమింగ్ ద మార్కెట్స్ ఇలాంటివి ఇందులో లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వవు. ఓకే. అండ్ ప్రాపర్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కింద మనం గైడెన్స్ తీసుకుంటే ఇంకా బెటర్ వేలో మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే maybe. మనం మార్కెట్స్ని ఎక్కువ చూసున్నాము అండ్ మనం ఏంటంటే మన వ్యూ ఎప్పుడు మనం సింగిల్ పోర్ట్ఫోలియో మీద లింక్ అయి వెళ్తూ ఉంటుంది. ఉంటాం. అదే కనుక మన ఎక్స్పర్ట్స్ మీట్ అయితే వాళ్ళకి 100 మందితో కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. దే కెన్ హ్యావ్ ఏ నాలెడ్జ్, మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది పోర్ట్ఫోలియోస్ Right. మీద. రైట్. సో దట్ వాళ్ళు మనకి బెటర్గా పిక్ చేయగలరు. రైట్. సింపుల్గా ఇప్పుడు ఒక సర్జరీ చేయాలి, నేను మొత్తం మెడిసిన్ సిలబస్ మొత్తం చదివి నాకు నేను సర్జరీ చేసుకుంటే బాగుంటుందా, లేదా ఒక ఎక్స్పీరియన్స్ సర్జన్ డాక్టర్ దగ్గరికి చేత వెళ్తే బాగుంటుందా? చేయించుకోవాలి. రైట్. ఈవెన్ నేను ఆ థియరీ మొత్తం చదివాను, బట్ ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ సర్జన్ హ్యాస్ అ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్. అది మ్యాటర్స్ ఏ లాట్. రైట్. సో కరెక్ట్. దాని ప్రకారం మన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని అడ్వైస్ తీసుకొని దాని ప్రకారం వెళ్ళొచ్చు. అంటే ఒక పర్సన్ నచ్చకపోతే ఇంకో పర్సన్ దగ్గరికైనా వెళ్ళండి, బట్ Right. గో ఫర్ ఎన్ అడ్వైజర్. అడ్వైజర్. రైట్. యా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.